క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరు బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమం అంతట్లో మీరే నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు రాసుకోండి. పాఠం పేరు దేవుడు ఎలాంటి వాడు కాదు. దేవుడు ఎలాంటి వాడు కాదు. ఈ అంశం మీద 7 విషయాలు చెబుతారు. దేవుడు ఎలాంటి వాడు కాదు. ఈ రోజున మనిషి దేవుని గురించి మర్చిపోయారు. దేవుడు చేసిన ఆ పనులు, దేవుడు చేసిన అన్ని మర్చిపోయారు. మర్చిపోయి సృష్టికర్తను మర్చిపోయి సృష్టిలో ఉన్న వాటిని ఏం చేస్తున్నారు? పూజిస్తూ ఉన్నారు. ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు అని అంటే, లోకంలో ఉన్న వాటికి అన్నిటికీ ఇస్తారు కానీ దేవునికి మాత్రం ఇవ్వట్లేదు. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? ఎందుకు వచ్చారండి? మనందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. పరలోకంలో ఆనందంగా సంతోషంగా దూతలతోని నిత్యము కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఎంతో ఎంతో ఆనందంగా ఉన్న ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఈ లోకంలోని ఎన్ని బాధలు అనుభవించారు, ఎన్ని శ్రమలు అనుభవించారు యేసుక్రీస్తు ప్రభువు. ఎప్పుడన్నా కానీ ప్రశాంతంగా ఉన్నారా? ఎప్పుడూ లేరు. 33.5 సంవత్సరాల్లో ఎప్పుడున్నారు ఆయన? ఎప్పుడూ లేరు. తల్లి గర్భమున ఆయన పడ్డకాడి నుంచి ఆ తల్లికి అక్కడి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తాం. ఇంకో మత్తయి సువార్త ఇక్కడే ఉంటుంది. 1వ అధ్యాయం 2వ అధ్యాయాలు. మరి తర్వాత ఆయన లోకంలో పుట్టిన తర్వాత మరలా హేరోదు ఆయనను చంపాలని చూడడం, మరలా అక్కడి నుంచి మరలా ఇంకొక చాటుకి వెళ్ళడం, మరలా అసలు ఎక్కడ ప్రశాంతంగా ఉన్నారు? తర్వాత బాప్తిస్మం తీసుకున్న కాడి నుంచి శ్రమలు, ఎన్ని బాధలు పడ్డారండి. అక్కడ నుంచి 3.5 సంవత్సరాల్లోని ఆయన చేసిన సువార్త చేసిన పనులు ప్రతి ఒక్కటి కూడా ఈ భూలోకమైనను ఈ గ్రంథమైనను వివరించి రాస్తే అవి సరిపోవంట. గ్రంథమైనను భూలోకమైన అంత విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో చేశారు. ఏనాడు కూడా ఆయన రెస్ట్ అనేది తీసుకున్నారు. ఇలా సువార్త చెబుతూ అందరినీ రక్షిస్తూ అందరికి పెడుతూ తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత సిలువుకు తీసుకెళ్ళేటప్పుడు ఆయన పడ్డ బాధ ఎలాంటిదండి? గుద్దారు, ఊశారు, కొట్టారు, ఎన్ని బాధలు. ఒక వ్యక్తికి ఆ రోజున ఉన్న
విధానం ఏంటనంటే, అక్కడ చట్టం ఏంటనంటే తప్పు చేసిన వారిని సిలువేస్తారు. అయితే అక్కడ చట్టం ఏంటంటే ఇశ్రాయేలు దేశాల్లో ఆడ చట్టాలు ఏంటనంటే మనిషి ఏదైనా చేస్తే ఒక శిక్ష, ఒక తప్పుకి ఒక శిక్ష పడాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఏ తప్పు చేయలా, అయినప్పటికీ కూడా శిక్షను వేశారు. ఆ శిక్షలో ఇప్పుడు దొంగతనం చేశారనుకోండి, దొంగకి ఒక శిక్ష, హత్య చేస్తే ఒక శిక్ష, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క శిక్ష. ఏంటంటే ఆ శిక్షలు అని అంటే, ఒకటి ఏంటనంటే చెరసాల్లో పెట్టడం, ఒకటేంటి చెరసాల్లో పెట్టడం, రెండేంటి కొట్టడం కొరడాలతో, మూడేంటి సిలువేయటం. ఏదైనా ఒకటే చేయాలి. ఎందుకు ఒకటి చేయాలి అని అంటే, మూడు చేస్తే మనిషి బ్రతకరు, అసలు ఒకదానికే బ్రతకరు. అర్థమైందండి? చెరసాల్లో పెడితే ఎంత భయంకరంగా ఉంటుందనంటే, ఏ విధంగా ఉంటుందనంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఆ తర్వాత కొరడాలతో 39 దెబ్బలు కొరడాలతో కొడితే, చర్మము కొడితే అలా పోయి అలా జంతువుల గోర్లతోని ఏం చేస్తారు, కొరడాలు చేస్తారంట. జంతువులు గోర్లు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించండి. అది అలా ఎన్ని తగిలితే చర్మం ఎలా లాక్కురాటమే. అవి అలా కొడితే అలా కొట్టడం. ఆ తర్వాత అది కూడా కాకపోతే సిలువేయటం. సిలువులో కేకలు పెడతారండి. ఒక చిన్న మేకు కానీ ఒక దెబ్బ కానీ ఏదన్నా ఎక్కడ దాకా కాదు, బట్టలు కుట్టేటప్పుడు తప్పిదారి సూది పుచ్చుకుంది అనుకోండి, ఎలా ఉంటుంది? లేకపోతే ఇంజక్షన్ నల్లలోకి వచ్చి ఇంజక్షన్ చేయించేటప్పుడు కొంతమంది చాలా భయపడతారు. చిన్న సూదికే మన అంత భయం, నొప్పి వస్తుందని. మరి సిలువులో మేకులు కొడుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఎంత బాధ ఉంటుంది. కేకలు పెడతారంట, పిచ్చివాళ్ళు అయిపోతారంట. పెద్ద పెద్ద కేకలు అసలు మామూలుగా ఉండదనమాట. సిలువులోని వాడు ఇశ్రాయేలు దేశంలో చట్టాలు అయ్యి తప్పు చేసిన వారికి, క్రీస్తు ఏ తప్పు చేయలా అయినా చేశారు. పైగా దానితో ఆ విధంగా ఇంకో విషయం ఏంటంటే, ఈ 3 శిక్షలు కలిపేశారు. కానీ ఒక శిక్ష వేయాలి, కానీ 3 శిక్షలు ఎవరికి వేశారు? యేసుక్రీస్తు ప్రభువుకి వేశారు. పట్టుకెళ్ళారు, అక్కడ నిలబెట్టారు, చెరసాల్లో పెట్టారు, కొరడాలతో కొట్టారు, తర్వాత సిలువేశారు. ఇన్ని చేసిన సిలువలో ఆయన పలికిన అసలు మాట వచ్చిందా ఎవరికైనా? కానీ యేసుక్రీస్తు ప్రభువు 7 మాటలు పలికారు సిలువలో 7 మాటలు పలికారు. ఒకటి అక్కడ ఏంటంటే మన కోసం పలికారు. తర్వాత దేవునికి, తండ్రి అయిన దేవునికి ఆయన చెప్పుకున్న విషయాలు, దేవుడు ఎలాంటి వాడు కాదు అనే విషయం మీద 7 విషయాలు మీకు చూపిస్తాను. అందులో నేను రాసుకోండి. మొట్టమొదటిగా చూడండి. అంటే ఇప్పుడు మనం చదవబడిన ఈ వచనంలోని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే మనందరినీ రక్షించడానికి, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. పాపం మనిషికి పోవాల్సింది ఏంటంటే, పాపం పోవాలి. పాపం పోతే రోగం పోతుంది. ఇప్పుడు పాపం ఉంచుకొని రోగం పోతే పరలోకం చేరరు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే, ఎవరైనా ఆయన దగ్గరకు వస్తే ముందు ఆయన చెప్పిన విషయం ఏంటో తెలుసండి? పక్షవాయువులు కానీ కుంటి వారిని కానీ లేకపోతే ఎవరినైనా కానీ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన స్వస్థపరిచే ముందు ఏమని చెప్పేవారు? నీ పాపంలో క్షమింపబడి ఉన్నవే, లేచి లేచి నీ మంచం ఎత్తుకొని వెళ్ళు, నీ పరుపు ఎత్తుకొని వెళ్ళు, నీ పాపములో క్షమింపబడి ఉంది. విచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు
అందరూ కూడా ఏమో తప్పు చేసింది, ఏమైనా కొట్టాలి అనే ఏమైనా చెప్పు వాళ్ళు కూడా చెప్పు అంటే మీలో పాపం లేని వారు మొదట రాయేయండి అని చెప్పారు. అక్కడ పిల్లల కానించి పెద్దల వరకు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు, అందరూ వెళ్ళిపోయారు. వ్యభిచారపు తరం, భయంకరమైన తరం. దేవునికి ఇష్టం లేనివి రెండే, ఏంటో తెలుసండి? ఒకటి వ్యభిచారం, రెండు విగ్రహారాధన. ఈ రెండు. ఇప్పుడు ఆమె వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత దేవుడు క్రీస్తు పిలిచి ఆమె, అమ్మా ఎవరైనా నిన్ను శిక్షించారా అంటే ఎవరో శిక్షించలేదు ప్రభువా. అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను, నువ్వు వెళ్ళి మరలా ఇక పాపం చేయకు, వెళ్ళి ఇక పాపం చేయకు అని చెప్తారు. పాపం చేస్తే పరలోకం వెళ్ళరు. యేసుక్రీస్తు ప్రభువారు పాపిని ప్రేమిస్తారు కానీ పాపాన్ని ప్రేమించరు, పాపాన్ని ద్వేషిస్తారు. ఎందుకు పాపిని ప్రేమిస్తారంటే పాపి మరణిస్తే ఏమవుతారు? పాపి మరణిస్తే పరలోకానికి వెళ్ళడం. ప్రతి ఒక్కరూ పరలోకంలో ఉండాలి. పరలోకంలో కాకుండా నరకంలో ఉంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అది ఎలా ఉంటుందనంటే లాజరు ధనవంతుడి సందర్భంలో చూపించారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే విషయం ఏంటంటే ఆయన ఎందుకు వచ్చారనంటే ప్రతి ఒక్కరూ కూడా పరలోకం చేరాలి. అలా చేరాలి అంటే నీలో పాపం అనేది ఉండకూడదు, పాపానికి నీవు దాసుడు అవ్వకూడదు. అందుకనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చి ఉన్నారు. చూడండి, దేవుడు ఎలాంటి వాడు కాదు, దేవుడు ఎలాంటి వాడు కాదు అనే విషయం మీద చూడండి. కీర్తన గ్రంథం 69వ కీర్తన గ్రంథం 69వ కీర్తన 33వ వచనం. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. తృణీకరించువాడు కాడు. దేవుడు ఎలాంటి వాడనంటే తృణీకరించువాడు కాడు. ఒక వ్యక్తిని ఆయన తృణీకరించేవాడు కాడు. ఆయన ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నారనంటే ప్రేమిస్తున్నారు. దేవుడు ఎవరు అనంటే ప్రేమాస్వరూపుడు. ప్రేమ లేని వాడు దేవుని చూడడు. దేవుడు ఎవరిని తృణీకరించడండి, ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తుండో ప్రేమిస్తూ ఉండవు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు కదా, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు ఆ వచనం చదువుకొని ప్రార్థన చేసుకొని వెళ్తారు. అక్కడ ఏమనుంటుంది? మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు ఎవరిని అడగాలంట? దేవుణ్ణి అడగాలి. ఆయన అక్కడ ఏమని చెప్తారు? అప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, అడిగితే ఇస్తారా, దేవుడు ఇస్తారా, నేను ఇప్పుడు ప్రార్థన చేస్తా, నేను ఎప్పుడైనా చేసినా దేవుడు ఇస్తారా అనుకుంటారు. అక్కడ ఏమని చెప్తారంటే ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు, అందరికీ ఇస్తారు. అయితే ఏంటంటే మనిషి ఏదన్నా చేసిన తర్వాత లేకపోతే ఏదైనా ఒక మాట మాట్లాడినా ఏదైనా చేసినా దేనికైనా కానీ ఏమైపోతారంటే దేవునికి దూరం అయిపోతారు, మందిరానికి దూరం అయిపోతారు. నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఇలా చేశాను, నేను ఇలా మాట్లాడాను, నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఇప్పుడు ప్రార్థన చేసిన దేవుడు వినడు. అయితే ఏమని చెప్తున్నానంటే యోహాను సువార్త 9వ అధ్యాయం ఏమని చెప్తారంటే దేవుడు పాపులు మనవి ఆలకింపుడు అని చెప్తున్నాడు. అయితే నువ్వు పాపాన్ని ఒప్పుకో, పశ్చాత్తాపడు, ప్రార్థన చెయ్యి. అంతేగాని దేవునికి చెప్పకుండా, దేవునితో మాట్లాడుకోకుండా, దేవునితో సహవాసం లేకుండా నువ్వు ఉంటే నిన్ను అపవాది ఏం చేస్తారో ఆట ఆడిస్తారు. దేవుడు ఎవరిని కూడా తృణీకరించువాడు కాడు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి,
94వ కీర్తన చూడండి. 94వ కీర్తన 14వ వచనం చూడండి. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. ఈ విషయం మీద చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఏ విషయాలు ఉన్నాయండి? కమలు వచ్చేసింది. ఇక ఇక్కడ ఇప్పుడు చదవబడిన విషయాలు మరలా చదవండి. మరలా చదవండి. అసలు ఏ విషయం ఉంది అక్కడ అర్థమైంది. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. దేవుడు తన ప్రజలను ఎడబాయువాడు కాడు. మత్తయి సువార్త 1:21లో ఏమనుంది? మత్తయి సువార్త 1:21 ఏమనుందండి? ఇక్కడ దేవుడు ఏదైతే ముందుగా రాపించారో ప్రతి ఒక్కటి కూడా యేసుక్రీస్తు ప్రభువారు అదే విధంగా చేశారు. ఎలా చేశారనంటే 100వ కీర్తన 3వ వచనంలో యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. యోహాను సువార్త 3:16లో ఏమనుంటుంది? దేవుడు లోకములో ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించారు. ఎందుకు పంపించారు? ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవం పొందాలని. అంటే ప్రతి ఒక్కరూ క్రీస్తు పట్ల విశ్వాసం కలిగి నువ్వు లోకం విడిచినప్పుడు నిత్య జీవం చేరాలి అని. తర్వాత యోహాను పత్రికలో 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. యోహాను సువార్తలో చెబుతారు, పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన విషయం ఏంటి? యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. ఇప్పుడు ఎప్పుడన్నా ఎడబాసిండా? ఎప్పుడన్నా విడిచిపెట్టిండా దేవుడు? మనిషి మాత్రం ఏమనుకుంటాడో, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడే ఉంటే నాకు ఎందుకు ఇలా జరిగింది? నువ్వు దేవుడు నిన్ను ఎప్పటి నుంచి అంటే నువ్వు ఈ లోకంలో ఉన్నావంటే ఆయన దృష్టిలో నువ్వు ఎప్పుడున్నావో తెలుసంటే ఎప్పుడున్నావంటే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో చూస్తే ఎప్పుడున్నాం మనం? పర్లేదండి, మీరు చెప్పండి. అది ఏదైనా కానీ నేను మరలా అంటాం కానీ లేకపోతే అసలు ఏమి మీకు నేనేమి అన్నాం చెప్పండి, పర్లేదు. ఎప్పుడున్నాము అని అంటే జగత్ పునాది వేయబడక మునిపే మనం ఆయన దృష్టిలో ఉన్నాం. క్రీస్తులో మనల్ని ఏర్పరచుకోండు దేవుడు. జగత్కి పునాది వేయబడక మునిపే కీర్తనలో 139వ కీర్తనలో చెబుతారు కదా, తల్లి గర్భంలో పిండంగా ఏర్పడ్డ కానించి నేను నిన్ను ఎరిగి ఉన్నాను. అంటే దృష్టి అప్పుడున్నావు. తర్వాత తల్లి గర్భంలో ఉన్నప్పుడు కానించి కూడా ఆయన నిన్ను చూస్తూనే ఉన్నారు. ఆ తర్వాత నువ్వు ఈ లోకానికి వచ్చిన తర్వాత, నువ్వు ఎదుగుతున్న తర్వాత, నీ వివాహం విషయాల్లో, తర్వాత ప్రతి ఒక్క విషయంలో నువ్వు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు అందరూ అనుకుంటారు, నన్ను దేవుడు విడిచిపెట్టేసిండు, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నాకు ఎవరు దిక్కు అనుకుంటారు. వృద్ధాప్యంలో ఏమని చెప్తున్నారు తెలుసండి? ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడు వాడను నేనే అని చెప్తున్నారు. వృద్ధాప్యంలో ఎవరు లేదని బాధపడుతున్నావా? ఎవరు చూడట్లేదని బాధపడుతున్నావా? దేవుడు నిన్ను ఎత్తుకొని ఏం చేస్తారో. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు ఎప్పటి వరకు ఎత్తుకుంటే తండ్రి ఒక 5-6 సంవత్సరాల దాకా ఎత్తుకుంటారండి. 7-8 సంవత్సరాలు ఎత్తుకోరా? ఎత్తుకోరేక చూసారా? అక్కడ వరకే. కానీ దేవుడు ఏం చేస్తాడు? ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని నిన్ను నేను అంటే ముద్దాటం అంటే
ఇప్పుడు తల్లి పిల్లవాడిని బాబాయ్ ఎవరైనా ముద్దాడు తీసుకునేటప్పుడు అసలు దగ్గరకు తీసుకొని కౌలించుకొని ఎత్తుకొని నాకు నాకన్నైనా చిత్తప్ప ఎన్ని పిలుతారు. మేము అలాగే పిలుతున్నాం. దేవుడు కూడా నిన్ను వృద్ధాప్యలో అదే విధంగా చూస్తాడు. ఎప్పటి నుంచి అంటే తల్లి గర్భమున పిండంగా ఏర్పడ్డ కానించి నువ్వు ఈ లోకం విడిచే వరకు కూడా దేవుడు నిన్ను ఎడబాయువాడు కాదు, నిన్ను విడిచిపెట్టే ఆయన కాదు. కీర్తనలో 121వ కీర్తనలో ఉంటుంది కదా, ఎవరైనా ప్రయాణమై వెళ్ళేటప్పుడు రాసుకోండి, ప్రయాణమై వెళ్ళేటప్పుడు చదువుకునే కీర్తన. నువ్వు వాహనం నూతనంగా వాహనం కొనుక్కున్నా, వాహనం నడిపేటప్పుడైనా, నువ్వు వెళ్ళేటప్పుడైనా, ఏ వాహనం అయినా ఆ కీర్తన మొత్తం కూడా 121వ కీర్తన మొత్తం కూడా చదువుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళచ్చు. అక్కడ ఏమనుంటుందంటే నీ రాకపోకల యందు కాపాడేది ఆయనే, నీ ప్రాణము కాపాడుతారు. తర్వాత మొత్తం కూడా చదివితే కొండల తట్టు కన్నులెత్తినను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవానే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశాలను సృష్టించిన ఆయన నీ ప్రాణమును కాపాడును. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఒక్కసారి దేవుడు కునికితే మన పరిస్థితి ఏంటి? దేవుడు సునామీ లే అంటే సునామీ వస్తే ఏం జరిగింది? ఏదన్నా ఒక్కటగానే దేవుడు గన రప్పిస్తే మనిషి తట్టుకోగలుగుతారా? తట్టుకోలేడు. ఆయన కునుకడు నిద్రపోడు. దేవుడు నిన్ను ఎప్పుడు ఎడబాసిండు? ఎప్పుడు నువ్వు దేవుడిని విడిచిపెట్టిండు? ఇంకా విధానం ఏంటంటే మనిషి దేవుడిని ఏం చేస్తారో విడిచిపెట్టారు. మనకి భూలోకంలో అర్థం అవడానికి దేవుడు ఎలా చూపిస్తారంటే తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లల్ని విడిచిపెట్టారా? ఎప్పుడైనా విడిచిపెడతారా? వాడు వృద్ధాప్యం వచ్చే వరకు కూడా వాళ్ళనే విడిచిపెట్టారు. వాళ్ళకు వివాహాలు అయ్యి వాళ్ళకు పిల్లలు పుట్టి వాళ్ళకు పెళ్లిళ్ళు అయ్యే వరకు కూడా వీళ్ళు ఈ తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చిన ఇంకా ఏం పిల్లలు? చిన్నపిల్లలే. తల్లిదండ్రులు విడిచిపెట్టిన పిల్లలు ఉన్నారు కానీ తల్లిదండ్రులు పిల్లల్ని విడిచిపెట్టిన వారు లేరు. అలాగే దేవుడు మన ఎప్పుడూ విడిచిపెట్టలేదు. కానీ మనుషులు మాత్రం ఏం చేస్తారు? దేవుణ్ణి మాత్రం మర్చిపోతారు. దేవుడు ఎప్పుడైనా మర్చిపోయిందా? ఎప్పుడు కూడా దేవుడు మర్చిపోలేదు. మనిషి మాత్రం ఏమవుతాడో దేవుణ్ణి మర్చిపోతాడు. యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు, మనుషు కుమారునికి విరోధంగా మాట్లాడు వారికై నేను పాపక్షమాపణ కలదగాని పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా మాట్లాడు వారికై నేను ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదని చెప్తారు. అంటే మనుషు కుమారునికి నువ్వు విరోధంగా మాట్లాడినా ఆయన ఏం చేస్తారు? వస్త్రం నీ దగ్గరికి, నువ్వు ఏదన్నా వస్త్రం. ఎందుకో తెలుసా? ఆయన రాకపోతే మా యాడికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్ళిపోతారు. అర్థమైందండి? ఆయన రావాలి. ఆయన వస్తేనే అపవాది భయపడతారు, అపవాది పారిపోతారు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏం చేస్తారు? పారిపోతారు అని చెప్తున్నారు. దేవుడు ఎప్పుడు కూడా మనిషిని ఎడబాయువాడు కాదు. తర్వాత ఏమో చెప్తున్నారు? తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. స్వాస్థ్యం అంటే ఇప్పుడు ప్రభుత్వం వారు ఇల్లు కట్టుకోవాలి, ఇళ్ల స్థలం ఇచ్చారు అనుకోండి. ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? ఇది ఫలానా వారిది అని రాసి ఇస్తారు. ఇచ్చిన తర్వాత నువ్వు దాన్ని వదిలేసుకుంటావా? ఎందుకులే నాకెందుకులే అని వదిలేసుకుంటావా? లేకపోతే ఎవరన్నా వచ్చి ఇది నాదే అని అంటే ఊకుంటావా? ఇది నాదే అని అంటే ఊకుంటావా? ఏం మాట్లాడుతున్నావయ్యా, నాకు వాళ్ళు ఏం చేశారు? నాకు రాసిచ్చారు అని చెప్తారు. అలాగే స్వాస్థ్యం అంటే సొంతం. అర్థమైందండి? మనం ఎవరి సొంతం అంటే దేవుని సొంతం, దేవుని పిల్లలు మనం. ఆయన మనల్ని విడనాడతాడా? తన స్వాస్థ్యమును తమ పిల్లలను అక్కడ ఏమో చెప్తున్నారు? తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. మనం ఎవరో దేవుని పిల్లలు. మరి దేవుని పిల్లలైనప్పుడు దేవుడు మనల్ని విడిచిపెడతారా? విడిచిపెట్టడు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, ఇంకా ఏమో చెప్తున్నారు? అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం
అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 26-27 కలిసి ఉంటే చూడండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడుగులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తం నిర్ణయ కాలమున వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచును. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. ఏమని చెప్తున్నారు అంటే, దేవుడు ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. దేవుడు ఎవరికైనా దూరంగా ఉండడా? దూరంగా ఉండడు. ఆయన ఏమేమి ఇచ్చిందంట చూడండి. ఈ రోజున నేను స్థలం కొనుక్కున్నాను, ఇల్లు కట్టుకున్నాను, అంట్లో అన్నీ తెచ్చుకున్నాను, ఇవన్నీ నువ్వు అనుకుంటావు. ఇది నా జ్ఞానం, నా బలం, నా శక్తి అని నువ్వు అనుకుంటావు. కానీ ఇక్కడ 26 ఇక్కడ మొదటి నుంచి చూస్తే, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ప్రతి ఒక్క మనిషిని ఏం చేసిండు? ముందు దేవుడు అన్నిటినీ చేసి తర్వాత నరుని చేసిండు. ఎందుకు నరుని చేశాడు అని అంటే, ఇవన్నీ కూడా నరునికి ఉపయోగపడాలని, ఉపయోగకరంగా. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారు చూడండి. వారు ఒకవేళ దేవుని తడుగులాడి కనుగొందురేమని తన్ను వెతుకు నిమిత్తం నిర్ణయ కాలమున వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఏం చేసిండంట? ఏర్పరిచిండు దేవుడు. ఏర్పరిచి ఏం చేస్తున్నాడు? ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. ఎవనికి దూరంగా ఉండువాడు కాడు. ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 4వ వచనంలో అక్కడి నుంచి చూస్తే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు ఎలా ఉండండి? సమీపముగా ఉన్నారు. అంటే ఎలా ఉండవు? దగ్గరగా ఉండదు. దేవుడు ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. ఆయన మన వెంటే ఉంటాడు. ఇశ్రాయేలీయులు దేశంలోని అక్కడ శరీరధారి అయి ఉన్నప్పుడు అక్కడ వరకే ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఎప్పుడైతే శిలువలో మరణించి పునరుద్ధానుడై తండ్రి యొద్దకు వెళ్ళారో, ఇప్పుడు అందరిలోనూ ఉన్నాడు. అన్ని చాటులో ఉన్నాడు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని ఆయన చెప్పి ఉన్నారు. నీవు, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం మాట్లాడేసి అక్కడ ప్రార్థన చేయండి, దేవుడు అక్కడ ఉంటాడు. అర్థమైందండి? నీ కుటుంబం నువ్వు ఎంత ఆనందంగా ఉంటావండి, అంత సంతోషంగా ఉంటావు. కన్నీటితో నువ్వు ప్రార్థన చేసినప్పుడు మారని వారంటూ ఉండరు. అర్థమైందండి? ప్రార్థన చేయి, ఒకరోజు కాదు. అన్యాయస్తులైన న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వచ్చింది. ఒకసారి వచ్చినప్పుడు పట్టించుకోలేదని మరలా రాకుండా ఉందా? ఇంతే, ఎందుకులే, ఇది జరగదులే అనుకుందా? అనుకోలేదు. మరలా వచ్చింది. అప్పుడు అతను ఎందుకు వస్తుందేమని మాటికి ఎందుకు వస్తుందని ఆయన ఆమెను పిలిచి ఆమె అవసరం ఏదైతే ఉందో తీర్చి పంపించేసి, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు, అన్యాయస్తులైన న్యాయాధిపతి ఆమె అవసరం తీర్చినప్పుడు జీవము గల దేవుడు తండ్రి మన అవసరం తీర్చడా? కాకపోతే మనం ఏంటనంటే, ఒకసారి ప్రార్థన చేసి నా భర్త మారడండి, మారడానికి అంతే నా పిల్లలు మారడానికి అంతే, నా భార్య మారడానికి అంతే అనుకుంటా. కానీ నువ్వు అక్కడ ఏమని చెప్తాను తెలుసా? విసుక ఆమె వచ్చింది, నిత్యం వచ్చి గోజాడి అని ఆ విషయాలు అక్కడ చెప్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉపమానం చెప్పినా, ఏదన్నా పోలిచి చెప్పినా, ఇవన్నీ ఏంటో తెలుసండి? పరలోక సంబంధమైన విషయాలే. పరలోకం చేర్చడానికే మనకు ఆ విషయాలు చెబుతారు. ఎందుకనంటే మనకు మనిషి జ్ఞానానికి, మనిషికి మనకు అర్థం అవ్వడానికి ఉపమానాలు కానీ ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థం అవ్వడానికి ఆయన పోలిచి చెప్తారు. ఎందుకు? మనకు అర్థం అవ్వడానికి. ఇక్కడ అర్థం చేసుకొని నువ్వు దేవునిలో ఉండి లోకం విడిచినప్పుడు పరలోకానికి
చేరదు. దేవుడు ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. ఎవరు కనబడతారండి అక్కడ? 10వ అధ్యాయం ఎవరు కనబడతారు? ఒక్కొక్క అధ్యాయంలో ఒకళ్ళలో గుర్తుపెట్టుకోండి, ఒక అధ్యాయంలో ఒకళ్ళలో గుర్తుపెట్టుకోండి, మనకు అర్థమైపోయింది. ఎవరు కనబడతారు ఆ అధ్యాయంలో? కొర్నేలి కనబడతారు. ఆయన ఎలా ఉన్నట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవు. తన కుటుంబంతో అందరితో పాటు ఏం చేసిండు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రార్థన చేసిండు. కుటుంబం అంతా కలిసి ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తే అంత ఆనందంగా ఉంటుంది. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34వ వచనం చూడండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఎవరు చెప్తున్నారండి ఈ విషయం? ఎవరు చెప్తున్నారు ఈ విషయం? 31లో రండి. కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతురు అని మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరినున్న చర్మకారుడైన సీమోను ఎంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించితిని, నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవని వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పిన. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనెను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. దేవుడు ఎవరంట? పక్షపాతి. అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఎవరెవరు ఉన్నారండి? కొర్నేలి అంటే ఎవరున్నారు? అన్య జనులు ఉన్నారు. ఇప్పుడు అన్ని జనుల మీద కూడా పరిశుద్ధాత్ముడు దిగాడు. ఇప్పుడున్న తర్వాత దేవుడు అందరినీ ప్రేమిస్తుండని ఆ పేతురు గారు అక్కడికి వచ్చిన తర్వాత ఏం తెలుసుకోండా? దేవుడు పక్షపాతి కాడు అని పేతురు గారు చెప్తారు. అలాగే అందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవునికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. అంటే కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి కుటుంబం అంతా ఉంటే అక్కడికి వచ్చిన పేతురు గారు చెబుతున్న విషయం దేవుడు పక్షపాతి కాడు అని చెబుతుంది. అంటే మనందరం కూడా ఆ విధంగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే ఒక సేవకుడు వచ్చి ఎవరైనా వచ్చి చెప్పే విషయం, అబ్బా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఎవరిని చూసండి? పేతురు గారు ఎవరిని చూసి చెప్పిండు? కొర్నేలి ఉన్న వాడు కలిగి ఉన్న విధానం, అక్కడున్న అన్ని జనులను బట్టి పేతురు గారు చెబుతాడు. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో 3-4 వచనాలు అక్కడ కూడా ఎవరు కనపడతారు? అక్కడ పౌలు గారు చెబుతారు. ఏమని చెబుతారు? ఎవరి గురించి? అకుల ప్రిస్కిల్లా గురించి. వారు అన్ని జనులకు ఏమై ఉన్నారు? కృతజ్ఞులై ఉన్నారు. అన్ని జనులు కృతజ్ఞులై ఉన్నారు అని చెబుతారు. చూడండి అసలు ఏ విధంగా, అంటే వారి భక్తి విధానం ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. దేవుడు ఎవరంట? పక్షపాతి కాడు. దేవుడు అందరినీ ఏం చేస్తుందో? ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయనకి ఏ భేదం లేదు, అందరినీ ప్రేమిస్తుండు. ఇప్పుడు మీకు అర్థం అవడానికి ఒక విషయం చెబుతాను. ఇప్పుడు ఈ ఎలక్షన్ విషయాల్లోనే ఓట్లు వేస్తారు కదండి. వేసిన తర్వాత ఒక్కొక్కడు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధానం కలిగి ఉంటారు. ఇప్పుడు ఎవరైనా కానీ ఒకరు గెలిచారు అనుకోండి, వారికి నువ్వు ఓటు వేయనప్పుడు ఇప్పుడు వాళ్ళు గెలిచారనుకోండి, చెప్తున్నాను. అలా గెలిచినప్పుడు నేను వారికి వేయలేదు కదా, నాకు ఏమి అక్కడి నుంచి వచ్చేది నాకు అవసరం లేదు, లేదా వారు నాకు ఏమి చెయ్యరు ఏమి ఇయ్యరో అని అనుకుంటారా? కానీ వారు ఏం చేస్తారు? అందరికీ, అక్కడున్న వారికి, ఊరిలోకి అందరికీ ఎవరు వచ్చినా కానీ అందరికీ ఏం చేస్తారు? అందరికీ ఇస్తారు. ఇది మీకు అర్థం అవడానికి చెప్పారు. అర్థమైందంటే దేవుడు ఏం చేస్తారనంటే, వీళ్ళు నాకు ప్రార్థన చేయలేదు, వీళ్ళు నా దగ్గర లేరు, వీళ్ళు అవన్నీ కూడా దేవుడు ఆలోచించడు. అర్థమైందండి? దేవుడు పక్షపాతి కాదు. యాహాం గారు వచ్చి ప్రభువా, ఒక ఆయన సందర్భంలో చెబుతారు, ప్రభువా ఇదిగో అతను మన వెంబడించువాడు కాదు, కానీ నీ నామం వాడుకుంటుండు,
దెయ్యాన్ని వెళ్ళగొడుతుండు, కానీ మన వెంబడించువాడు కాదు అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తారు? అదే మనిషిగా ఆయన ఉన్న యాహాన్ గారు ఆ విధంగా చెప్పిండు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం ఏం చెప్పారు? ఆయనను ఆటంకపరచవద్దు, నా నామమును ఉపయోగించి నన్ను చులకనగా నిందింపగలవారు ఎవరూ లేరు. ఆయనను ఆటంకపరచొద్దు, నా నామమే ఉపయోగిస్తుండో అని చెబుతుంది. దేవుడు ఎవరు కాదు, పక్షపాతి కాదు. దేవుడు అందరినీ కూడా ఏం చేస్తుండో ప్రేమిస్తున్నాడు. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇంకా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనం, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపకారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడా? కాదు. దేవుడు ఆయన అన్యాయస్తుడు కాదండి. అందరినీ ఏం చేస్తుండో, ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉంటాడు. కీర్తన 103వ కీర్తనలు 103వ కీర్తన 103వ కీర్తన 9వ వచనం చూడండి. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాదు. దేవుడు వ్యాజ్యమాడువాడు కాదు, నిత్యము కోపించువాడు కాదు. దేవుడు ఆయన వ్యాజ్యమాడతారా? వ్యాజ్యమాడువాడు. దేవుడు కోపగిస్తారా? కోపపడి ఆయన ఏమో చెప్తున్నారు ఇక్కడ, నిత్యం కోపపడు వాడు కాదు. నిత్యం కోపపడతారు కానీ నిత్యం కోపపడతారు. యేసుక్రీస్తు ప్రభువారు రెండో విషయాల్లో కోపపడతారు. ఏ విషయాల్లో కోపపడ్డారు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాలి. ఇవన్నీ మనకు గుర్తు రావాలండి, గుర్తుండాలి. ఏ విషయాల్లో కోపపడతారు? ఎవరైనా బయట అన్ని జనులు క్రీస్తుని గురించి కానీ మీరు ప్రార్థనకి వెళ్తారంటగా, ఏంటి ఆయన గురించి, ఆయన ఎందుకు వచ్చారు అని అన్నప్పుడు ఏం చెప్తారండి? ఆయన గొప్పతనం ఏంటో చెప్పాలి, ఆయన ఎందుకు వచ్చారో చెప్పాలి. ఇప్పుడు ఈ దేవునికి కోపం వచ్చిందంటగా, ఆయన కూడా కోపపడ్డారంటగా అన్నారనుకోండి, ఏం చెప్తారండి? దేవుడు ప్రేమామూర్తి, కరుణామయుడు, దయామయుడు, ఇవన్నీ మీ దేవుల్లో మరి ఎందుకు కోపడ్డారు అని అన్నారనుకోండి, ఏం చెప్తారు? ఇప్పుడు మీరు కరుణామయుడు, దయామయుడు, మా దేవుడు మంచోడే, కరుణామయుడు, ప్రేమమయుడు ఇవన్నీ చెబుతారు. అన్నప్పుడు వాళ్ళు ఈ దేవుడు కూడా కోపడ్డారుగా అని అంటారు. అంటే దేవుడు కోపడ్డారుగా అంటారు, యేసుక్రీస్తు కోపడ్డారు అంటారు. ఎందుకని ఆ విషయం అప్పుడు ఆ తర్వాత ఏం చెబుతారు? మీకు విషయం తెలుసండి, ఇప్పుడు మైకు అనే యంత్రం ద్వారా వెళ్తుందా? అందరూ వింటారు, బయట ఉన్నవారు వింటారు. యూట్యూబ్ ద్వారా వెళ్తుందా? అందరూ వింటారు. నా స్టేటస్ ఎక్కువ అన్ని జనులే చూస్తుంటారు. మరి ఇలాంటి సందర్భాల్లో వాళ్ళకి సందేహాలు, డౌట్ ఇవన్నీ వచ్చినప్పుడు మరి వాళ్ళకి చెప్పాలి కదా. అప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేయాలి? గ్రంథాన్ని చదివి హృదయంలో పెట్టుకోవాలి. వాళ్ళు వాక్యం విని దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదం పట్టుకుంటారు. వాళ్ళు క్రైస్తవులు పట్టుకోరు, క్రైస్తవులు వదిలేస్తారండి. ఏం చేస్తారు? వదిలేస్తారు. ఏదో బాధ వచ్చిందంటే దేవుని దూషిస్తారు. ఇక ఇంతే. వాళ్ళు మాత్రం ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు దేవుని సేవకుడు అంటే వాళ్ళు గౌరవిస్తారు. ఎందుకని? వాళ్ళు దేవుని పనివారు కాబట్టి, దేవుని సేవ చేస్తున్నారు కాబట్టి. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, బైబిల్లోని గిన్నెడ చన్నీళ్ళు విస్తే మీకు వచ్చే ప్రతిఫలం పోదు అని ఉందా? వీడు క్రీస్తు వారని గిన్నెడ చన్నీళ్ళు విస్తే ఫలం పోదు అని ఉందా? ఆ విషయాన్ని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అంటే వీళ్ళు క్రీస్తు వారని వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? అయ్యా మంచినీళ్ళు తాగండి, వాటర్ తాగుతారా, తాగండి అయ్యా అని అంటారు. ఎందుకని? వాళ్ళకి ఏమొస్తుంది? ప్రతిఫలం.
ప్రతిఫలం అండి. దేవుడి నుంచి వచ్చి దేవుని నుంచి మనకు ఆశీర్వాదం ఎలా వస్తుంది అనే విషయం మనం గ్రహించం. అర్థమైందండి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు పాపడ్డారు. ఎందుకు పాపడ్డారు చెప్పండి? ఏ విషయాలు పాపడ్డారు? ఒకటి, పిల్లల విషయాల్లో పాపడ్డారు. పిల్లల్ని దేవుని ఆయన దగ్గరకు తీసుకొస్తే శిష్యులు ఏం చేశారు? ఆటంకపరిచారు. వారిని ఆటంకపరచొద్దు, దేవుని రాజ్యం ఎలాంటి వారినే, వారిని నా యొద్దకు రానియండి అని శిష్యుల మీద కోపపడతారు. యేసుక్రీస్తు ప్రభు పిల్లల విషయాల్లో కోపపడతారు. పిల్లలంటే చాలా ఇష్టం ఆయనకి. దేవుని రాజ్యంలో ఎవరు గొప్పవారు అని అంటే మధ్యలో ఒక బిడ్డను తీసుకొని నిలబెట్టి, మార్పు నుండి మీరు బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో చేరతారు. అక్కడ చేరతారు. ఎలా ఉండాలి? ఇప్పుడు పిల్లల్ని గద్దించండి, కొట్టండి, తిట్టండి. తర్వాత మరలా నువ్వు పిలిచినప్పుడు నువ్వు నన్ను కొట్టిను, తిట్టిను, నేను నీ దగ్గర రాను, నేను ఏదో మాట్లాడను అంటారా? అందరూ అమ్మ మమ్మీ అనుకుంటూ వస్తారు. నువ్వు పిలవడంతోనే అమ్మాయి రా బాబు రా అంటే ఎమ్మండి నీ దగ్గరకు వచ్చారు. అదిగా ఆ మనసు కలిగి ఉండాలి. మార్పు నందు మీరు బిడ్డల వంటి వారైతేనే దేవుని రాజ్యంలో చేరతారని చెప్తారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎత్తుకొని కౌగిలించుకొని ఆమె ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆడి విషయాల్లో కోపపడ్డారు. తర్వాత ఆయన ఏమని చెప్పాడు? నిత్యం కోపపడి వాడు కాదు. శిష్యులు అంటే చాలా ఇష్టం యేసుక్రీస్తు ప్రభువు. అయినప్పటికీ పిల్లల విషయాల్లో కోపపడ్డారు. తర్వాత ఏ విషయంలో కోపపడ్డారో తెలుసండి? ఇంకొక విషయం, దేవుని మందిరములో పాడు చేసే విషయాలు అస్సలు కూడా దేవుడు. అర్థమైంది? అక్కడ ఉన్నవారు వ్యాపారాలు చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అక్కడికి వెళ్ళి తాళతో కొరడాలు చేసి వాడందరిని బల్లలని నెట్టేసి వాడందరిని అక్కడి నుంచి వెళ్ళిపోండి, నా తండ్రి ఇల్లును మీరేం చేశారు? వ్యాపారపు ఇల్లుగా చేశారు అని అప్పుడు ఆ సందర్భం అక్కడ కోపడతారు. దేవుని మందిరం విషయాలు మనం కూర్చొని దేవుని ఆరాధించే మందిరం శుభ్రంగా ఉండాలి. ఆ తర్వాత మన హృదయం ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. నిత్యం ఆయన కోపపడి వాడు కాడు. చివరిగా చూడండి, యెషయా గ్రంథం, చివరిగా యెషయా 43వ అధ్యాయం. యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయండి? అతనికి చెప్పండి, ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? మొదటిగా వచ్చిన బైబిల్కు ముందు వచ్చిన గ్రంథం ఏంటి? యెషయా గ్రంథం. యెషయా గ్రంథం ఎన్ని అధ్యాయాలు? పోనీ బైబిల్ పుస్తకాలన్నీ ఎన్ని పుస్తకాలు? 66. అంటే ఆ యెషయా గ్రంథం ఎన్ని అధ్యాయాలు? 66. దాన్నే ఇది పెద్ద గ్రంథం అయితే అదేం గ్రంథం? చిన్న గ్రంథం అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు నుంచొని ప్రసంగం చేసేటప్పుడు ఆయన చేతికి వచ్చిన గ్రంథం ఏ గ్రంథం? యెషయా గ్రంథం. యెషయా గ్రంథంలోనే చాలా విషయాలు ఉంటాయి. ప్రవచనాలన్నీ ఎక్కడ మొదలైనవి? యెషయా గ్రంథంలోనే మొదలైనవి. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నేనే దేవుడు చెప్తుండండి. అసలు అద్భుతమైన విషయం. అసలు మీరు ఇవి రాసుకొని మీరు నిత్యం కూడా చదువుకుంటే వీటిని గురించి అసలు మీకు మీ జీవితంలో మరలా రాసుకొని ఎక్కడ చదువుకుంటూ? బైబిల్లోనే. అర్థమైందండి? జీవితం అద్భుతంగా ఉంటుంది. మనిషి అనేక విధాలుగా బాధపడుతూ దుఃఖపడుతూ నా బ్రతుకు అయిపోయింది, నా పని ఇంతే, నేను ఎందుకు బ్రతకడం అని తమ కాలంలోనే, యవన కాలంలోనే, మధ్య వయసులోనే, ఇంకా వృద్ధాప్యం ఉండగానే దేవుడు
నీకు ఇచ్చిన ఆయుష్కాలం పూర్తి కాకుండానే ఉరి పెట్టుకోను, మందు తాగు, దాని కింద పడు, దీని కింద దేనికో కింద దాని కింద పడి అక్కడ దూకి ఎక్కడ దూకి మనిషి హత్య చేసుకొని ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతున్నారు. ఎంత భయంకరమైన విషయం ఒకసారి ఆలోచించడం. మనిషి ఇంకా ఏం చేస్తారు అంటే బాధలో ఉన్నప్పుడు పాపపడు కానీ పాపం చేయకూడదు ఉందా? పాపం వచ్చినప్పుడు ఏం చేస్తుంటారంటే బయటికి వెళ్ళి మందు తాగటం, లేకపోతే రకరకాల విధానంగా చేయటం, తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం. ఎంత భయంకరమైన విషయం. దేవుడు ఏమని చెప్తున్నారంటే నేనే ఏమని చెప్తున్నారు? నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. మీకు విషయం తెలుసండి, ఆయన జీవగ్రంథంలో పేరు రాయగలడు, జీవగ్రంథంలో నుంచి పేరు తీసేయగలడు. ఎప్పుడు రాస్తావు పేరు? ఎప్పుడు రాస్తానండి పేరు? నువ్వు బాప్తిస్మం తీసుకొని క్రీస్తులోకి వచ్చినప్పుడు రాస్తావు. ఎప్పుడు తుడిచేస్తావు? రాసిన తర్వాత తీసేయడం అనుకుంటున్నారా? రాసిన తర్వాత ఇక కొట్టేయడం అనుకుంటున్నారా? కొట్టేస్తారు. మోషే సందర్భంలో చెబుతారు కదా, మోషే గారు ఏమంటారంటే, ఇక ముగిస్తానమ్మా, మోషే గారు ఏమంటారంటే, ప్రభా జీవగ్రంథంలో నుంచి, నీ గ్రంథంలో నుంచి నా పేరు తుడిచేయి ప్రభా అని అంటాడు. ఎందుకు? అంతమందిని నడిపిస్తున్నాను, నేను ఏదో విషయాల్లో ఎక్కడో అక్కడ తప్పిపోయి ఉంటా, ఆ విషయాల్లో నా పేరు తుడిచేయి ప్రభు అని అంటే, అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మోషే నీ పేరు ఎందుకు తుడిచేస్తా? పాపం చేసిన వారి పేరు తుడిచేస్తానని చెప్పి. పాపం చేస్తే పేరు ఏం చేస్తారో దేవుడు తుడిచేస్తాడు. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఆయన క్షమిస్తారు, ఆయన చిత్తానుసారంగా క్షమిస్తారు. ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు కాదు. నువ్వు బాప్తిస్మం తీసుకోకముందు అది వరకు నువ్వు అబద్ధాలను, దొంగతనం చేసిన, వ్యభిచారం చేసిన, ఇవన్నీ చేసిన తర్వాత నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మాలు తీసుకున్నావు. నీ పాపాలన్నీ కూడా పోయిన తర్వాత మరణాన్ని దేవుడు నువ్వు అప్పుడు అట్ట చేసినగా ఇట్ట చేసినగా అని అంటడా అనడం. మనిషి మాత్రం అంట. ఎలా అంటారు? ఒకరి జీవితం మనకు గుర్తు రావాలి ఎమ్మటనే. దేవుడు పాపం చేస్తే వారిని పశ్చాత్తాపడితే వారిని క్షమిస్తారు అనే జీవితం ఒకరి జీవితం నుంచి మనకు గుర్తు రావాలి. ఎవరి జీవితం అండి? ఎవరి జీవితం? దావీదు గారి జీవితం. దావీదు గారు ఏం చేసిండు? ఆయన చేసిన ఆ తప్పుకు, ఆయన తప్పు తెలిసినప్పుడు దావీదు గారు ఏం చేసిండు? పశ్చాత్తాపడ్డాడు. ఆయన పక్కనే ఉండో ఎవరు? రైట్ హ్యాండ్. ఆయన ఒక వ్యక్తం కాదు, ఒక విధానం కాదు. ఆయన ఎవరనంటే, ఒకటి దావీదు గారికి రైట్ హ్యాండ్, తర్వాత ఇంకొక ఆయన ఎవరో, ఇంకొక వరుస ఎవరో తెలుసా? దావీదు గారికి మేనల్లుడు. ఎవరైనా? యోవాబు దావీదు గారికి, అంటే దావీదు గారు రాజు అన్ని మొత్తం చూసుకొని ఆయన అమ్మ చెప్పింది, ఆమె చెప్పింది ఏమని? 3 కుమారులు ఆమెకి. ఆమె ఏమని చెప్పిందో తెలుసండి? అయ్యా మీ మేనమామకి, మామయ్యకి అండగా ఉండండి, తోడుగా ఉండండి, ఆయనకి ఎదురు చెప్పొద్దు, ఆయన నుంచి వెళ్ళొద్దు అయ్యా అని అంటే 3 కూడా బాగానే ఉంటారు. అసలు ఎవరన్నా ఏదన్నంటే మాత్రం అస్సలు ఊరుకోరు. దావీదు గారిని ఏదన్నంటే అస్సలు ఊరుకున్నాడు కాదు, బాగుండేవాడు. ఆ తర్వాత దావీదు గారు ఆ విషయం చేసిన తర్వాత అక్కడ ఏం జరిగింది అని అంటే, అప్పటి నుంచి ఏం చేసిండు? ఒక స్త్రీని, పరస్త్రీని తీసుకొచ్చి పొరుగువారి భార్యతో ఇచ్చేసిండు. తర్వాత ఆమె భర్తను ఏం చేసిండు? చంపించిండు. ఇప్పుడు ఈ విషయం ఈయనకు తెలిస్తే ఎవరికి? దావీదు గారికి ఇలా చేసావు ఇవన్నీ మొత్తం కూడా ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత అప్పుడు అతను పశ్చాత్తాపడతారు. పక్కనున్న యోవాబు మాత్రం క్షమించడు. అన్ని విషయాల్లో దావీదు గారికి ఎదురొస్తుంది. ఈ ఎదురొచ్చే సమయంలో ఈ పిల్లలు పుట్టడం, దావీదు గారికి వాళ్ళు ఎదగటం, మళ్ళీ వాళ్ళే తండ్రికి ఎదురు తిరగటం. ఎవరతను? అందమైన ఆయన, చక్కగా ముద్దుగా చక్కగా పెంచుకోండు. పిల్లలు అందంగా ఉండొచ్చు, కానీ
వారిని ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలి. అప్పుడే వాళ్ళలో ఉన్న అందం ఎప్పుడు కూడా బాగుంటుంది. వాళ్ళు మీ మాట వింటారు, మిమ్మల్ని మంచిగా చూస్తారు. చక్కగా అందంగా ఉండ కదని ఎవరతను అవశాలం అలా పెంచితే ఆ అవశాలంలో ఏం చేస్తారంటే తండ్రికి ఎదురు తిరుగుతారు, తండ్రిని చంపడానికి వస్తారు. ఆ తర్వాత తండ్రికి ఎదురుగా తిరిగిన వారు పిల్లలు అన్ని విషయాల్లో పాడైపోతారు. తల్లిదండ్రి మాట వినకపోతే ఎక్కడా వినరు, ఎవరు చెప్పినా వినరు. అర్థమైందండి? ఇంటిలో తల్లిదండ్రులు అంత ప్రేమించిన వారి మాటే వినకపోతే ఇంక బయట వింటారా? బయట వాడు వస్తే నచ్చుతారా? ఆశ్చర్యగా. తర్వాత యోబాబుకి అబషాలోముకి వీళ్ళిద్దరి మధ్య భూమి కాడ ఒక సందర్భంలో ఏమొస్తుంది? గొడవ వస్తుంది. వచ్చినప్పుడు దావీదు గారు చెబుతారు, ఇతను ఎవరు? రైట్ హ్యాండ్ కాబట్టి యోబాబుకు చెబుతారు, యోబాబు నా కొడుకు విషయంలో నా కొడుకు జోలికి నువ్వు వెళ్ళొద్దు అని, ముట్టొద్దు అని దావీదు గారు చెబుతారు. చెప్పినా కానీ వినడం. ఒక సందర్భంలో గాడిద మీద వస్తున్న సందర్భంలో మస్తాకి వృక్షం అది ఎలా ఉంటుందో తెలుసండి? ఇప్పుడు యోబాబు గురించి అబషాలోము ఏంటంటే అతనికి జుట్టు ఎక్కువగా ఏమైతూ ఉందంటే పెరుగుతూ ఉంటుంది. ఎవరికి? అబషాలోముకి. అలా పెరిగే సందర్భంలో ఆయన గాడిద మీద వస్తూ ఉన్నప్పుడు ఈ గాలికి ఏమైందంటే, జాగ్రత్త వింటేనే రాజుల చరిత్ర, రాజుల గురించి అన్నికి ఎదిరి చెప్పాలంటే మీరు ఎలాగని మీకు అర్థం అవ్వాలని జాగ్రత్తగా వింటే నాకు అర్థమైంది. అతను వెళుతున్న సందర్భంలో ఏమైందంటే జుట్టు బండి మీద పోతున్నా దేనికైనా గాలికి జుట్టు ఏమైంది? పైకి ఎగురుతూ ఉండిద్ది. ఈ ఏమైందంటే జుట్టు ఇలా పైకి లేచింది. ఆ మస్తాకి వృక్షం ఎలా ఉండిద్ది అంటే ఎంతెంత ఉండి ముళ్ళు ఉండి చిన్న చిన్న ఆకులతో అది ఎలా ఉండిద్దంటే మన ఇట్లా ముడుచుకు కట్టి దగ్గర ఉండిద్ది. ఇది ఏమైందంటే జుట్టు పైకి లేవడంతో ఆ మంటలకే పట్టుకుపోయి, ఎప్పుడైతే ఈ జుట్టు వెళ్ళి ఆ మంటలకు అలా పట్టుకుందో వెంటనే యోబాబు అబషాలోము ఏమైపోయాడు? ఆ జుట్టు అలా పట్టుకోగానే పైకి లేచిపోయాడు. ఆ చెట్టు ఏమైందంటే ఆ చెట్టు అలా జుట్టు పైకి లాగేసింది మనిషి. లాగేసేసరికి అప్పుడు అక్కడున్న ఒక ఆయన చూసి ఇంకేముంది అబషాలోము చిక్కుపోయిండు అని వచ్చి యోబాబుకి చెబితే యోబాబు అంటాడు, అరే నువ్వు ఎందుకు ఊరికొచ్చి నువ్వు అని అక్కడే ఆయన చేసేసేదానికి అని అంటే ఆ రైట్ హ్యాండ్ ఆయన అంటాడు, నాయన ఆయన ఎవరు? దావీదు కుమారుడు, రాజు కుమారుడు. ఇప్పుడు నేను ఆయన ఏదన్నా అన్నాను అనుకో, నువ్వే నన్ను ఏం చేస్తావు? చంపేస్తావు. ఎట్టా? ఇప్పుడు రాజకుమారుడు ఇప్పుడు యోబాబు ఇప్పుడు ఇతను చంపాడు అనుకోండి, రాజు అడుగుతురు ఎవరు చంపిందనంటే ఇదిగో ఈయన చంపిండి అంటుందోనే, యోబాబు ఏసే అంటుందోనే ఏం చేస్తారు? చంపేస్తారు. నాకు ఎందుకు ఆయన అని ఆయన ఏమనకు వచ్చి చెబుతారు. తర్వాత యోబాబు వెళ్ళి తన గుండెకు గురి పెట్టి బాణాలు వేసి చంపారు. ఎవరని? దావీదు గారి కుమారుడు అబషాలోము. చూశారండి? మనిషి క్షమించిండా? ఏమని చెప్పిండు? నా కుమారుణ్ణి ముట్టుకోవద్దు, నా కుమారుని టచ్ కూడా చేయొద్దు, నాకు ఎదురు తిరిగిండు, నన్ను చంపాలని చూసిండు, అయినా కానీ నువ్వు అతన్ని మాత్రం ఏమీ అనొద్దు అని దావీదు గారు చెబితే యోబాబు విన్నాడా? వినలేదు. చూశారండి? దేవుడు మాత్రం ఏం చేసిండు? దావీదు గారిని క్షమించిండు, పశ్చాత్తాపడ్డాడు, క్షమించిండు. కానీ మనుషులు మాత్రం పక్కనున్న ఆయన చూసిన ఆయన క్షమించిండా? క్షమించలేదు. ఇక్కడ అదే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారో చూడండి. నేనే నా చిత్తానుసారమని అతిక్రమం తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. అంటే ఈ సందర్భం అంతా ఎందుకు చెప్పారంటే పాపాల గురించి. అంటే మనిషి, దేవుడు ఏం చేస్తారో క్షమిస్తారు, మనిషి మాత్రం ఏం చేస్తారో క్షమించడం. దావీదు గారు చేసిన విషయం మనిషి క్షమించిందా? చూసిన వారు క్షమించలేదు, దేవుడు మాత్రం క్షమించింది. అర్థమైందండి? దేవుడు ఎలాంటి వాడు అంటే దేవుడు తృణీకరించువాడు కాదు.
దేవుడు ఎడబాయివాడు కాదు. దేవుడు ఎవరికి దూరముగా ఉండువాడు కాదు. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇంకా ఎవరు? దేవుడు వ్యాజ్యమాడువాడు కాదు, నిత్యం కోపించువాడు కాదు. తర్వాత దేవుడు నీ పాపములను జ్ఞాపకము చేసుకునేవాడు కాదు. మనిషికి ఏదైనా ఒక విషయం నమ్మి చెబితే, ఏదైనా ఒక చిన్న విషయం ఏదన్నా తేడా వస్తే ఏం చేస్తారు? అక్కడ ఉన్నాయి అది వరకు ఉంది మాట్లాడి మొత్తం ఏం చేస్తారు? ఎత్తుకొస్తారు, లేదా అన్నీ చెబుతుంటారు మనిషి. కానీ దేవుడు మాత్రం అలా జ్ఞాపకం చేసుకోడు. ఒకరికి నువ్వు చెప్పింది ఇంకొకరికి చెప్పడు. దేవుడు ఎలాంటి వాడు? ఎన్ని విషయాలు నేర్చుకున్నావండి? 7 విషయాలు. ఒక్క విషయమైనా గుర్తుపెట్టుకోడు. అర్థమైందండి? దేవుడు ఎవరు అని అంటే ప్రేమస్వరూపి. దేవుడు మనందరినీ కూడా ప్రేమిస్తుంది. ఆ ప్రేమ కలిగి ఉండాలని దేవుడు కోరుకో. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు. మనలో ప్రేమ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసండి, ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? ఎవరి మీద అయినా పగ కానీ ద్వేషాలు కానీ పెట్టుకొని ఉంటే ఆ మనిషి ఆనందంగా ఉంటారు. మత్సరం ఎముకలకు ఏంటంటే కుళ్ళు ఉంటే ఏమైపోతుంది ఏంటంటే ఎముకలు ఏమైపోతాయి? కుళ్ళిపోతాయి అంట లోపల. అవి పెట్టుకోకూడదు. ఇలాంటి సందర్భాల విషయాలు చాలా మీకు చెప్పారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోండి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాట ముగిస్తున్న అందరికీ